నమస్తే. మనం సినీ అనార్కలి మధుబాల గురించి చెప్పుకుంటున్నాం. పోయిన భాగంలో 1944 నాటి ద్వారబాటలో ఆమె నటించనే లేదు, కానీ బొంబాయిలో ఉండే సినిమా ఛాన్సులు అమీ తుమ్మి తేల్చుకోవాలని కుటుంబం అంతా కూడా అక్కడే ఉండిపోయింది అని తెలుసుకున్నాం. రంజిత్ మూవీస్ వాళ్ళ సినిమాలో నటించడానికి ఆమె నెలకు 300 పొందేట్లు 3 ఏళ్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆర్థిక భరోసా దక్కటాన వీళ్ళు మలాదులోనే ఒక మంచి ఇల్లు తీసుకున్నారు. అయితే 1944లో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనై కాలిపోయింది. కుటుంబ సభ్యులంతా కూడా పని మీద బజార్కు వచ్చినందున బతికిపోయారు. అప్పుడు ఒక స్నేహితుడు వాళ్ళని ఆదుకున్నాడు. అతని ఇంట్లోనే ఉండేవాళ్ళు ఈ కుటుంబం కూడా. చిన్న చిన్న పాత్రలు వస్తుంటే చేస్తుండేది మధుబాల. ముంతాజ్ మహల్, దన్నే భగత్, రాజపుటాని లాంటి సినిమాల్లో బాలనటిగా బేబీ ముంతాజ్ పేరుతో నటించింది ఆమె. చాలా ఇబ్బందుల మధ్య కాలం గడిచేది. 1944లో వచ్చిన ముంతాజ్ మహల్ దర్శకుడు కిదార్ శర్మ మధుబాల నటన పట్ల, ఆమె శ్రద్ధ పట్ల, ఆమెలో ఉన్న ఆకర్షణకి, ప్రతిభకి చాలా ఆకర్షితుడయ్యాడు. ఆయనే ఆమెకి గురువయ్యాడు. కిదార్ శర్మ 1946లో తీసిన నీల్ కమల్ అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ పాత్ర ఇచ్చాడు. దీంట్లో హీరో రాజ్ కపూర్. ఇది మొదటి జోడీ వాళ్ళకి. మధుబాల వయసు అప్పుడు 14, రాజ్ కపూర్ వయసు అప్పుడు 22. మలాది నుంచి రోజు రద్దీగా ఉండే ఆర్డినరీ ట్రైన్లో స్టూడియోకి వచ్చేది. తిండి కూడా సరిగా ఉండే కాదు. అయినా ఏ రోజు కూడాను సెట్కి ఆలస్యంగా రాలేదామె. 1948లో వచ్చిన లాల్ దుపట్టా ఆమెకు మంచి పేరు తెచ్చి సినిమా ఫీల్డ్ అంతా తన వైపు చూసేలా చేసుకుంది. వయసు పెరిగే కొద్దీ దేహ సౌందర్యం, చిలిపితనం పెరిగి సినిమా ఫీల్డ్ని మంత్రముగ్ధం చేసిందని చెప్పాలి. దాంతో అవకాశాలు రాసాగాయి. సురయ్య ఆనాటి టాప్ హీరోయిన్గా చెప్పుకునేవాళ్ళు. ఆమెతో కూడా పోటీ పడింది మధుబాల. మధుబాలని ఆ రోజుల్లో హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోతో పోల్చసాగారు. రాజ్ కపూర్తో మరికొన్ని సినిమాలు చేసింది. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. తన లోపలి అనారోగ్య లోపం, కుటుంబ పోషణ బాధ్యత వల్ల డబ్బు కోసం ఎక్కువ సినిమాలు చేసేది ఆమె. ఈ తరుణంలో 24 సినిమాలు చేసిన దృష్టాంతరం కూడా ఉంది. నీల్ కమల్ తర్వాత వెటరన్ యాక్ట్రెస్, నిర్మాత దేవికారాణి ఆమె ఈ మధుబాల అంటే బాగా ఇష్టపడేది. ఈ మధుబాల అనే పేరు కూడా పెట్టింది ఆమె. మధుబాల విరహపు నటన, మత్తు కళ్ళు, నిట్టూర్పులు, చిద్విలాసం జనం దృష్టికి తన వైపు మెళ్లేలా చేసే అంత ఆకర్షణగా ఉండేది. ఆనాటి హీరోయిన్స్లో టాప్ పెయిడ్ హీరోయిన్ అయింది మధుబాల. పారస్ సినిమాతో కామిడీ కౌశల్ నటన దాటేసిందన్నారు. బసంత్, నీల్ కమల్ తర్వాత ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా మహల్ 1949లో వచ్చింది. దర్శకుడు కమల్ అమ్రోహి, హీరో అశోక్ కుమార్. ఆయేగా ఆనేవాలా అనే సూపర్ హిట్ సాంగ్ దీంట్లోదే. 1951లో బాదల్ ఈ సినిమాలో ప్రేమ్నాథ్ హీరో. ఈ టైంలోనే వారిద్దరి మధ్య ప్రేమ గురించిన మాటలు వినపడ్డాయి. ఇక అసలు కథ దిలీప్ కుమార్ మధుబాల కథ. 1952లో వచ్చిన తరానాలో మొదటిగా జత కట్టారు వీళ్ళిద్దరూ. తర్వాత 3-4 సినిమాలు వీళ్ళ జంటగా వచ్చాయి. అన్నీ హిట్ అవడంతో వీళ్ళకి రొమాంటిక్ పేరు వచ్చింది. అదలా ఉంచి ఈ సినిమా తర్వాత మధుబాల, దిలీప్ కుమార్ ప్రేమ మాయాజాలంలో పడిపోయింది. వారిద్దరూ జంటగా సంగ్ దిల్, అమర్ లాంటి సినిమాలు చేశారు. మధుబాల దిలీప్ కుమార్ ఆకర్షణ పడే నాటికి మంచి ప్రాయంలో ఉంది. 18 ఏళ్ల వయసు ఆమెకి. ఆమె దిలీప్ కుమార్ గాఢమైన ప్రేమలో కూరుకుపోయింది. అయితే ధైర్యంగా దాన్ని ప్రతిపాదించింది కూడా. తన హెయిర్ డ్రెస్సర్తో ఒక ప్రేమ లేఖ రాసి గులాబీ పువ్వుతో కలిపి అతనికి పంపించింది. దిలీప్ అప్పటికే పెద్ద హీరో అయినా ఆమె ప్రేమకు లొంగిపోయాడు. ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు. మధుబాల స్వయంగా అతన్ని కారులో స్టూడియోలకు తీసుకెళ్లేది. ఇంట్లోకి మాత్రం వెళ్లేది కాదు. అతనితో ప్రేమలో ఉన్ననాడు ఆమె ఎంతో సంతోషకర దినాలు గడిపింది. ఆ సంవత్సరం అంటే 1951లో దేవానంతో నాదాన్, సయ్యాన్, నజ్నీన్, ఖజానా, బాదల్, ఆర్మాన్. 1952లో సాత్ సఖీ, దిలీప్ కుమార్తో సంగ్ దిల్. 1953లో రాజ్ కపూర్తో రైల్ కి డిబ్బా చేసింది. ఈ సంవత్సరమే ఆమె సొంత నిర్మాణ సంస్థ కూడా పెట్టుకుని కొన్ని సినిమాలు తీసింది. కానీ అవి పెద్దగా ఆడినట్లు లేదు. 1954లో జమినీ వారి బహుత్ దుని హుయే షూట్కి మెడ్రాస్ వెళ్ళి అనారోగ్యం పాలైంది. ఒక సినిమా సందర్భంగా రక్తవాంతి కూడా చేసుకున్నది చెప్తారు. 1955లో గురుదత్తో మిస్టర్ అండ్ మిస్టర్స్ 55 సినిమా చేసింది. అది సూపర్ హిట్గా నిలిచింది. అదే సంవత్సరం అజిత్తో తీర్ అందాజ్, నాతే సినిమాలు చేసింది. 1956లో ప్రదీప్ కుమార్తో రాజ్హాత్, షిరీ ఫర్హాన్ చేసింది. ఈ సంవత్సరం దిలీప్ కుమార్ మనం పెళ్లి చేసుకుందామని మధుబాలని ఒత్తిడి చేశాడు. అయితే పెళ్లి తర్వాత తన కుటుంబంతో తెగతింపులు చేసుకుని రావాలి అని షరతు పెట్టాడు. దానికి మధుబాల సిద్ధంగా లేదు. ఆమె తండ్రి చాటు కూతురు. దిలీప్ అలిగాడు.
అంతకు ముందే మధుబాల తండ్రి అతన్ని తన సినిమాలో నటించమంటే దిలీప్ అంగీకరించలేదు. ఆమె తండ్రికి అతనికి కొంత గ్యాప్ ఏర్పడింది. దిలీప్ ఇక వెళ్ళిపోయాడు. ప్రేమ అలాగే ఉంది. మధుబాల తండ్రికి సారీ చెప్పు, అంతా బాగవుతుంది అని అన్నా దిలీప్ వెనక్కి తగ్గలేదు. గుండెల్లో మధుబాలపై ప్రేమను అణిచేసుకున్నాడు. తర్వాత సైరాబాను చేసుకున్నట్లుగా మనకి తెలుసు. 1957లో ఆమె భరత్ భూషణ్తో గేట్వే ఆఫ్ ఇండియా, అశోక్ కుమార్తో ఏక్ సాల్ సినిమాలు చేసింది. ఈ సంవత్సరం మధుబాల మరొక సమస్యలో ఇరుక్కున్నది. ఈ సంఘటన కూడా దిలీప్ మధుబాలల మధ్య అగాధం ఏర్పరిచి ప్రేమ విషాదాంతమయ్యేలా చేసింది. అదేమిటో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే, థ్యాంక్ యూ.